హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్. మన వీడియో చూడుర్రి, లైక్ చేయర్రి, కామెంట్ చేయర్రి, షేర్ చేయర్రి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయర్రి. సో నేను ఈరోజు మీకు ఒక ఇంట్రెస్ట్ వీడియో చెప్పబోతున్నా. అదేంటంటే నేను ఎక్కువ చెట్ల గురించి, మా తోటలో ఏం చెట్టు ఉన్నది, ఏం పండ్లు ఉన్నాయి అనేది, ఏం పని చేసేది, వ్యవసాయం పెడతాము ఏంటి అనేది అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మీకు. అన్ని వీడియోస్ అయ్యే వస్తాయి మనకి. సో ఇప్పుడు ఒక ఇంట్రెస్ట్ ఏంటంటే, ఇక్కడ ఎదురుగా కనబడేవి నల్ల నేరేడు చెట్లు, 2 చెట్లు కనబడుతున్నాయి. అవి చెట్ల గురించి చెప్తా. ఇప్పుడు టాపిక్ అదే. సో బ్యాక్ కెమెరా చూపిస్తా. ఇవి నల్ల నేరేడు చెట్లు, 2 చెట్లు అనమాట. ఇవి 2 చెట్లు ఏమైందంటే, ఈ 2 చెట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో కాదు, ఎక్కడయో కాదు, ఈ ప్లేస్లో అంతకుముందు కొబ్బరి చెట్లు పెట్టినాము. కొబ్బరి చెట్లు పెడితే ఏమైందంటే అవి చనిపోయినాయి. చిన్నప్పుడు కొబ్బరి చెట్లు ఖరాబ్ అయినాయి. ఖరాబ్ అయితే ఏమైందంటే, మనం ఏం చేసినా, నేను వేరే తోటకి వెళ్ళినప్పుడు అప్పుడు ఫస్ట్లో మా తోటలో ఏమి ఫ్రూట్స్ చెట్లు ఏమి ఉండేవి కాదు. నేను బయట తోటలోకి వెళ్ళి తెచ్చుకుని, మనం ఇప్పుడు తొలకరలో ఉండేవి కాబట్టి నల్లనేరేడు ఈ టైంలో తెచ్చుకుని మనం తిని ఇక్కడ పారేసిన గొడపండి అది ప్లేస్లో కూడా కొబ్బరి మొక్కలు పోయిన ప్లేస్లోనే ఆ గింజలు అనేవి మనం తిన్నవి నల్లనేరేడు గింజలు ఇక్కడ వేసిన. ఎందుకంటే ఇక్కడ ఎందుకు వేసిన అంటే, ఇక్కడ ఆల్రెడీ కొబ్బరి చెట్లు పెట్టినాం కదా, డ్రిప్ లైన్ ఉంది, పైప్ లైన్, మనం నీళ్లు పోసే పని ఉండదు. అందుకని నేను ఇక్కడ పెట్టిన, ఆల్రెడీ గుంతతో ఉన్నాయి కాబట్టి అప్పుడు వాటిలోనే వేసిన నల్లనేరేడు చెట్లు. మన పెట్టినవి కాదు, ఇది విత్తనాలు వేసి మొలకలు వేసినవి. ఇవి 4 years 5 years అవుతుంది మొలక వచ్చి. ఇప్పుడు కొత్త ఫస్ట్ కాపుకి వచ్చింది. ఇది 2 చూస్తే రామలక్ష్మణ్ లాగా ఉంటాయి చెట్లు. ఇదైతే కాపు దిగలేదు ఇంకా. ఒక్కటైతే కాపు దిగింది, ఒకటే 2 గుత్తుల కింద వేసింది. ఫ్రెండ్స్, నేనైతే చెట్టు ఎక్కిన, నేరేడు చెట్టు, నల్ల నేరేడు సుశీరా. ఫస్ట్ కాపు అనమాట ఇది, ఫస్ట్ తొలి కాపు. కొన్ని కాయలు పలికినాయి, తయారైనవి కూడా. ఇక్కడ కూడా అంటే ఎక్కువ దిగలేవు, ఇప్పుడే స్టార్ట్ కాబట్టి, ఫస్ట్ కాపు కాబట్టి. ఇది మనం పెట్టింది కాదు, మనం తిని పడేసిన గింజలు, ఇత్తలు, ముక్కలు వేసి కాపు కాస్తున్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, దీని మైనస్ ఇంకోటి ఏంటంటే, పైన కరెంట్ లైన్ ఉంది, 3 phase కరెంటు. షార్టేజ్ వస్తుంది, పైన వైర్లు తగ్గుతున్నాయి అని వాళ్ళు నరికేయమంటారు. ఏం చేయాలో చూడాలి, నరికేయమంటారు. ఇప్పుడైతే నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే కాయలు కాయటం వల్ల మనం చెట్లు పెట్టినప్పుడు వేసినప్పుడు మనం తింటామా తినమా, మనం వస్తుంటాం పోతుంటాం తోటలో చాలామంది అని అనుకున్నా. మన పడేసిన గింజలు మొలచి మనమే తింటామని అనుకోలే. చూడుని నల్ల నేరేడు. నేనైతే ముందుగా ఏం చేస్తానంటే, మా తోటలో ఏ కాయలు పళ్ళు అయినాక మనం తినే ముందు కోసి నేను దేవుడి కాడ పెట్టి దండం పెట్టుకుని తినడం అలవాటు మాకు, మా ఇంట్లో. మా నాయనని అట్లనే చేసి ఉండు, మా నాన్నని చూసి నేను అట్లనే చేస్తా. అయితే కొన్ని కాయలు తెంపి దేవుడి కాడ పెట్టి ఉన్నాయి మనం తిందాం, 4 ముగ్గినాయి కాబట్టి. ఫ్రెండ్స్, కొన్ని నేరేడు పళ్ళు అయితే బాగా పలికినాయి, దేవుడి కాడ పెట్టేసిన. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మన ఎదురుగానే మనం తిని పాడేసిన గింజలు, మొలకలు వచ్చి మనకే తిననీకి కాయలు ఇస్తుందంటే చాలా గ్రేట్ కదా. సో మన 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 చెట్లు మన లైవ్లో ఇట్లా చెట్టుకి కాస్తుండగా తింటున్నాం. ఆ కిక్కే వేరేప్ప, చాలా టేస్టీగా ఉంది. నల్ల నేరేడు ఈ రోజుల్లో వస్తాయి, మే నెల, జూన్ నెల తొలకరు చిరుకులకి తయారవుతాయి. కాకపోతే ఫస్ట్ కాపీ ఇది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయర్రి, లైక్ చేయర్రి, కామెంట్ చేయర్రి. మాధవరావు దుగ్గిరాల. మన వీడియో ఇలా నచ్చితే షేర్ చేయర్రి, లైక్ చేయర్రి, కామెంట్ చేయర్రి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయర్రి. మాధవరావు దుగ్గిరాల. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.